సో ముఖ్యంగా మనందరినీ ఇక్కడ రమని చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే వైద్య రంగంలో మనం ఎవ్రీ డే వీఆర్ అడ్వాన్సింగ్. ప్రతి రోజు ప్రతి నిమిషం ఏదో ఒక అడ్వాన్స్మెంట్ వైద్య రంగంలో వస్తూనే ఉన్నది. సో ముఖ్యంగా ఈ వైద్య రంగం అడ్వాన్స్మెంట్ మన భారతదేశం కాకుండా వేరే దేశాల నుంచి అన్ని రకాల అడ్వాన్స్మెంట్స్ వేరే దేశాల నుంచి కూడా వస్తున్నాయి. ఆ రకమైన మన టెక్నాలజీ మన భారతదేశంలో జరుగుతుంది. ఎట్లా మన ప్రధానమంత్రి గారు చెప్తుంది మేక్ ఇన్ ఇండియా, మతలబ్ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా. సో ఈ టెక్నాలజీ మనందరం ఇండియాలో కూడా మనం తయారు చేసి వీఆర్ ఆల్ డెవలపింగ్ ఇన్ ప్రోగ్రెస్. మీరు జనరల్ గా ఇంతకు ముందు చెప్పినట్టు నేను స్టెంట్, బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ ఇవన్నీ అంటే ఇవన్నిటిని కొరోనరీ హార్ట్ డిజీజ్ అంటారు అనమాట. అంటే గుండె రక్తనాళాల్లో వయసు వల్ల వచ్చే బ్లాకేజెస్ ని క్రియేట్ చేయడానికి కొరోనరీ హార్ట్ డిజీజ్ అంటారు. అలానే కాకుండా మనకి వాల్వులర్ హార్ట్ డిజీజ్, స్ట్రక్చరల్ హార్ట్ డిజీజ్ అనేది ఉంటుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ గుండె ఎలా పనిచేస్తుంది, గుండెకి మనకి 4 చేంబర్స్ ఉంటాయి. ఇక్కడ కనపడుతుంది కదా, ఇట్లా నాలుగు రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి రక్త ప్రవాహం చేస్తుంది. అంటే ఈ రూమ్ నుంచి ఆ రూమ్ కి వెళ్ళడానికి మధ్యలో డోర్ ఉంది, ఆ డోర్ నే వాల్వ్ అంటారు. అట్లానే గుండెలో 4 రకాల వాల్వ్స్ ఉంటాయి అన్నమాట. మైట్రల్ వాల్వ్, అయార్టిక్ వాల్వ్, పల్మనరీ వాల్వ్ అండ్ ట్రైకస్పిడ్ వాల్వ్. ముఖ్యంగా తరచుగా మనం చూసే జబ్బులు ఇక్కడ మెయిన్ గా మనకు వచ్చేది అయార్టిక్ వాల్వ్ అండ్ మైట్రల్ వాల్వ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పై చేంబర్ నుంచి కింద చేంబర్ కి రక్తం వెళ్ళాలంటే ఈ డోర్ ఓపెన్ కావాలి. ఈ డోర్ ఓపెన్ అయినప్పుడే ఈ రక్తం ఈ చేంబర్ నుంచి చేంబర్కి వెళ్ళి ఈ చేంబర్ నుంచి మళ్ళీ పంప్ లాగా గుండె కొట్టుకున్నప్పుడు గుండెలో అన్ని భాగాలకి రక్తం అనేది చేరుకుంటుంది. ఈ వాల్వ్ జనరల్ గా రుమాటిక్ హార్ట్ డిజీజ్ పుట్టుకతో జనరల్ గా లీక్ అవడం ఏమైనా జరగచ్చు. కానీ ముఖ్యంగా మైట్రల్ రిగర్జిటేషన్ అనే ఒక జబ్బు, అంటే నార్మల్ గా ఈ చేంబర్ నుంచి ఈ చేంబర్ కి బ్లడ్ రాకుండా ఈ వాల్వ్ లో లీకేజ్ ఉండడం వల్ల కొంచెం రక్తం ఈ చేంబర్ నుంచి బ్యాక్ అంటే వెనక్కి వెళుతుంది. దీన్నే మనం మైట్రల్ రీగర్జిటేషన్ అంటాం. ఈ మైట్రల్ రీగర్జిటేషన్ అనేది 2 రకాలుగా ఉంటాయి. ఒకటి డీజనరేటివ్, అంటే మనం ఇప్పుడు ఈ కొత్త ఆధునిక టెక్నాలజీస్ రావడం వల్ల స్టెంట్, బైపాస్ సర్జరీ చేయడం వల్ల యావరేజ్ హ్యూమన్ లైఫ్ అనేది కొంచెం పెరిగింది. సో మనిషి పెరుగుతున్న కొద్దీ మనకేమవుతుంది, అరుగుదల అంటే డీజనరేటివ్ అరుగుదల అనేది అవుతుంది. అంటే మోకాళ్ళు వయసు పెరిగిన కొద్దీ మోకాళ్ళు అరిగిపోతాయి. అరిగిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, అరిగిపోయిన మోకాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అంటాం. వయసు పెరుగుతున్న కొద్దీ క్యాట్రాక్ట్ వస్తుంది. అలానే ఈ వాల్వ్ కూడా అరిగిపోతుంది. దీన్ని డీజనరేటివ్ వాల్వ్ అని అంటాం. ఈ డీజనరేటివ్ వాళ్ళని యూజువల్ గా ఈ మైట్రల్ రీగర్జిటేషన్ ట్రీట్మెంట్ ఏముండేది, ఫస్ట్ పాత కాలంలో మందులు ఒకటే ఉండేవి. దాని తర్వాత మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ, వాల్ రీప్లేస్మెంట్ చేశారని చెప్పేసి మీరు తరచుగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ కానీ రిపేర్ కానీ ఒక 60 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసులో చేయడం అనేది నార్మల్ గా ఎనీ గుండె సర్జరీ రిస్క్. 60 ఏళ్ళు 40 ఏళ్ళలో చేయడం అనేది రిస్క్ తో కూడుతుంది. కానీ 70 ఏళ్ళు వచ్చాక, ఎందుకంటే నేను చెప్పాను కదా వయసు పెరుగుతుంది, 70 ఏళ్ళు వచ్చాక ఎనీ ఫార్మ్ ఆఫ్ సర్జరీ రిస్కే. ఈ వయసులో ఈ వాల్వ్ కనుక ఇట్లానే లీకేజ్ కనుక అవుతుందంటే మనకు వచ్చే సిమ్టమ్స్ ఏముంటాయి, యూజువల్ గా నడుస్తే ఆయాసం రావడం, నిద్రపోకపోవడం, కాళ్ళ వాపుడు, మొహాల వాపుడు. చాలా మంది క్లాస్ 3, క్లాస్ 4 సిమ్టమ్స్ లో వాళ్ళు మంచం మీదే పడుతూ ఆయాసపడుతూ ఆక్సిజన్ మీద ఉండడం, ఇవన్నీ లివర్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళందరికీ ఎటువంటి ట్రీట్మెంట్ ఉండేది కాదు. సో వీటికి 70 ఏళ్ళు దాకా ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకోలేరో, ఎవరైతే ట్రీట్మెంట్ కి అర్హులు కారో, అంటే వయసు వల్ల గానీ వేరే జబ్బులు ఉండడం వల్ల గానీ చాలా వీక్ గా ఉన్నారో వాళ్ళందరికీ మైట్రల్ క్లిప్ అని ఒకటే ఒక ఆప్షన్ ఉండేది. ఆ మైట్రల్ క్లిప్ అనేది ఒక అమెరికాలో ఉండే వ్యవస్థ తయారు చేసే క్లిప్ అన్నమాట. ఆ క్లిప్ ఏం చేస్తుంది, ఆ క్లిప్ ఇలానే ఉంటుంది. క్లిప్ ఉండేసి ఎక్కడైతే వాల్వ్ లీక్ అవుతుందో ఆ వాల్వ్ లీక్ అయ్యే గుండె ఏమవుతుంది, ఫంక్షనల్ ఎంఆర్ లో గుండె కార్డియోమయోపతి అంటే గుండె సైజ్ పెరుగుతుంది. సైజ్ పెరిగినప్పుడు ఆ 2 వాల్వ్స్ మధ్య గ్యాప్ కూడా పెరుగుతుంది. ఆ గ్యాప్ పెరగడం వల్ల రక్తం అనేది లీక్ అవడం మొదలవుతుంది. దీన్నే మైట్రల్ రీగర్జిటేషన్ అంటారు.